కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని కొత్తూరు గ్రామానికి చెందిన తిప్పన గురుస్వామి నాయుడు వీరగురుడు అనే రైతులకు సంబంధించిన 2 మోటార్ స్టార్టర్లు చోరీకి గురవడంతో రైతులు లబోదీపమంటున్నారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు స్టార్టర్లు దొంగిలించుకు వెళ్లారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తిప్పన లక్ష్మీనరసమ్మ, మాది కొత్తూరు గ్రామము, భీమఠం మండలము. తోట దగ్గర పగులంతా ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి పొలం దగ్గర ఉంటాము. నైట్ టైం ఇట్లా స్టార్టర్ తీసుకొని పోయినరు. ఇట్లా తీసుకుపోతాను అని తెలిసే మేము ముందుగానే అట్లా చుట్టుపక్కల ఇట్లా జరుగుతుందని చెప్పి బాక్స్ తెచ్చుకొని బాక్స్ తాళం వేసుకొని పెట్టుకుంటే నైట్ టైం తీసుకొని పోయినరు. తాళం బగలగొట్టి తీసుకొని పోయినరు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి రోజు ఇట్లా జరుగుతుంది, లక్షలు అప్పులు తెచ్చి పెట్టుకొని మేము ఈ విధంగా చేసుకుంటే వాళ్ళు ఇట్లా చేస్తా అంటే మేము ఏ విధంగా బతకాలా, ఎట్ట చేయాలా, లక్షలు అప్పులు చేసుకొని పెట్టుకొని మేము ఈ విధంగా చేసుకుంటా అంటే ఇది పోలీసు వాళ్ళు కానీ ప్రజలు కానీ ఏదైనా చర్యలు తీసుకొని దీనికి ఏదో ఒకటి పరిష్కారం చేయాలా. రోజు ఇట్లా పోతా అంటే మేము ఏ విధంగా బతకాలా, లక్షలు అప్పులు తెచ్చి పెట్టుకుని పోలీసు వాళ్ళు న్యాయం చేయాలా. వాళ్ళని పట్టుకొని చుట్టుపక్కల ఒకటే కాదు, పోయిన సంవత్సరం అంతా పోయినాయి స్టార్టర్లు పగలగొట్టిన ట్రాన్స్ఫారాలే దించి తీసుకుపోతాండ్రు. అందుకని చెప్పి బాక్స్ పెట్టుకుంటే బాక్స్ కానీ ఈ రకం నైట్ టైం ఇట్లా చేసిండ్రు. పోలీసు వాళ్ళు ఎవరైనా కానీ పట్టుకొని వాళ్ళ దృష్టికి వచ్చిండ్రు, వదిలేస్తాండ్రు. వాళ్ళు పట్టుకొని దీనికి ఏదో ఒకటి పరిష్కారం చేయాలి. మళ్ళా పోతాంటే లక్షలు అప్పులు చేసి పెట్టుకొని మేము ఏ విధంగా చేసుకోవాలి. నా పేరు లక్ష్మీ సావిత్రి, మా కత్తూరు మఠము. ఇక్కడ సాటలు పోయినసారి ఇట్లే జరిగిపోతుండే. ప్రతిసారి మేము తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము. పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇట్లా జరిగే కొద్దీ మాకు చాలా నష్టం అయిపోతుంది. పొలాలలో కూడా మడవ కట్టుకుండేది నైట్ టైం ఇట్లా జరిగిపోతుంటే మీరు త్వరగా సాటలు చూడాలని కోరుతున్నాము. పోలీసు వాళ్ళు కంప్లైంట్. నా పేరు వీరగురుడు, మాది బ్రహ్మంగారి మఠం టౌన్, కొత్తూరు గ్రామం. ఇక్కడ స్టార్ నిన్న ఉదయం మడవ కట్టి స్టార్ పైన పట్ట కట్టిన అంతా కప్పి పోయినాము. ఉదయం వచ్చేసరికి స్టార్ ఎవరు దొంగిలిచ్చినారు. పక్కన కూడా ఒక 50 మీటర్ల దూరంలో ఇంకొక మోటార్ స్టార్ అది కూడా తీసుకెళ్లారు. గతంలో కూడా ఇట్లా స్టార్ పోయింది. అప్పుడు సర్లే ఏదో మన టైం బాగాలేదు అనుకున్నాను. ఈసారి ఇట్లా జరగడం కూడా మనసుకు చాలా బాధ కలుగుతుంది. దయచేసి పోలీసు వారు ఎస్ఐసార్ గారు దీన్ని కొంచెం సెలవు తీసుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తు మళ్ళీ ఇట్లా జరగకుండా చేయాలని సార్ గారికి కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.